61. యజుర్వేదం ప్రధానంగా ఏ విషయంపై ఆధారపడి ఉంటుంది? యజుర్వేదం ఏ విషయం పైన? ధ్యాన పద్ధతులు, సంగీతం, వైద్య జ్ఞానం, యజ్ఞ కర్మల నిర్వహణ విధానం. యజ్ఞ కర్మల నిర్వహణ విధానాన్ని తెలిపేటువంటి వేదమే యజుర్వేదము. యజ్ఞ కర్మలు, యజ్ఞాలు, యాగాలు, కర్మలు అన్నిటి నిర్వహణ ఎలా ఉండాలి అని చెప్పే ఆ వేదాన్నే యజుర్వేదం. నెక్స్ట్ 62. వైదిక కర్మకాండాలలో సామవేదం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? వైదిక కర్మకాండాలలో సామవేదం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? బ్రహ్మతత్వాన్ని గురించిన చర్చలు కలిగి ఉండడం, ఋగ్వేద మంత్రములను గాన రూపములో ఉండడం. అది సామవేదం అంటేనే గానము. అది ఋగ్వేద మంత్రములను గాన రూపంలో ఉంచటమే సామవేదం యొక్క ప్రత్యేకత. వైదిక కర్మకాండాల్లో సామవేదం యొక్క ప్రత్యేకత ఋగ్వేద మంత్రములను గాన రూపములో ఉంచాలి. గాన రూపంలో ఉంచాలి. ఋగ్వేద మంత్రములని గాన రూపంలో ఉంచేదే సామవేదము. సామవేదం దాన్ని సామ. 63. అధర్వణ వేదమునకు ఇతర 3 దేశాల కంటే 3 వేదాల కంటే అధర్వణ వేదమునకు ఇతర 3 వేదాల కంటే ప్రత్యేకత ఏమిటి? పూర్తిగా గద్య రూపంలో ఉంటుంది. తాత్విక ఏకత్వాన్ని ప్రతిపాదిస్తుంది. వైహిక జీవిత ప్రయోజనాలు ఎక్కువగా కలిగి ఉంటుంది. రాజాభిషేకాలకే ఉపయోగపడుతుంది. అధర్వణ వేదమునకు ఇతర 3 వేదాల కంటే ప్రత్యేకత ఏమిటంటే వైహిక జీవిత ప్రయోజనాలు ఎక్కువగా కలిగి ఉంటుంది. అధర్వణ వేదము వైహిక జీవిత ప్రయోజనాలు ఎక్కువగా కలిగి ఉందే అధర్వణ వేదం. 64. వేదాలలో తాత్విక బోధన, ఆధ్యాత్మిక జ్ఞానము ప్రధానంగా ఏ భాగంలో ఉంటుంది? వేదాల్లో తాత్విక బోధన, ఆధ్యాత్మిక జ్ఞానము సంహితాలు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు. వేదాలలోని తాత్విక బోధన, ఆధ్యాత్మిక జ్ఞానము ప్రధానంగా ఉపనిషత్తుల్లో ఉంటుంది. ఉపనిషత్తుల్లోని వేదాల్లో తాత్విక బోధన, ఆధ్యాత్మిక జ్ఞానం ప్రధానంగా ఉపనిషత్తుల్లోనే ఉంటుంది. 65వ క్వశ్చన్. సుప్రసిద్ధమైన వైదిక ఉపనిషత్తులు ఎన్ని? సుప్రసిద్ధమైన వైదిక ఉపనిషత్తులు 28, 18, 21. ఆన్సర్ 10. సుప్రసిద్ధమైన వైదిక ఉపనిషత్తుల సంఖ్య 10 ఉంటాయి. 66. కింది జంటల్లో ఏది సరైన ఉపవేదం మరియు దానికి సంబంధించిన వేదం? ఏది ఉపవేదము, దానికి సంబంధించిన వేదం? వేదాల్లో మరి ఉపవేదాలు ఉంటాయి. ఆయుర్వేదంలో స్థాపత్య వేదం, శిల్పశాస్త్రంలో ధనుర్వేదం, యజుర్వేదంలో గాంధర్వ వేదం, ఋగ్వేదంలోని ఆయుర్వేదం. ఋగ్వేదములో ఒక పార్టే ఆయుర్వేదము. ఆయుర్వేదము ఋగ్వేదములో పార్ట్. అదే ఇక్కడ కింది జంటల్లో ఏది సరైన ఉపవేదము మరియు దానికి సంబంధించిన వేదము ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఆయుర్వేదం, ఋగ్వేదం. 67. తత్వం అసి, తత్వం అసి, నీవే అది అనే జీవాత్మ మరియు పరమాత్మ ఏకత్వాన్ని బోధించే వాక్యము ఏ ఉపనిషత్తులో ఉంది? కేనోపనిషత్, ఈశోపనిషత్, ప్రశ్నోపనిషత్, చందోగ్యోపనిషత్. ఇక్కడ తత్వం అసి, నీవే అది అనే జీవాత్మ పరమాత్మ ఏకత్వాన్ని బోధించే వాక్యము చందోగోప్యనిషత్తులో ఉంటుంది. నీవే అది అని చెప్పేది. ఆన్సర్ చందోగోపనిషత్. 68. ఆదిశంకరాచార్యులు ఏ తత్వశాస్త్ర పద్ధతికి సంబంధించిన వారు? దాని మూల బోధ ఏమిటి? ఆదిశంకరాచార్యులు వారు చేసినటువంటి బోధ ఏమిటి? ఆయన యొక్క తత్వం ఏంటి? ఆయన తత్వము అద్వైత్వం. దానిలో జీవాత్మ ఉంటుంది మరియు పరమాత్మ ఉంటుంది. జీవాత్మ పరమాత్మ ఒకటే అని చెప్తారు. ఆయనే ఆదిశంకరాచార్యులు. అద్వైతం దేశం మొత్తం తిరిగి అనేక పీఠాలను ఏర్పాటు చేశారు. ఆ పీఠాల మెయిన్ 4 ఉంటాయి. ఆ 4 పీఠాల్లో ఆయన జీవాత్మ పరమాత్మ ఒకటే నాయన, మీరు అద్వైత్వాన్ని పాలోగాండి అని చెప్పిన వారే శంకరాచార్యులు వారు. నెక్స్ట్ 69. రామానుజాచార్యుల విశిష్టాద్వైత్వం. రామానుజాచార్యుల వారి విశిష్టద్వైత్వం శంకరాచార్యుల వారి అద్వైత్వంతో ప్రధానంగా ఎలా భిన్నంగా ఉంటుంది? బ్రహ్మం ఉన్నదే భావనను తిరస్కరిస్తుంది, ఉన్నదనే భావనను తిరస్కరిస్తుంది. వాళ్ళిద్దరి యొక్క విశిష్టకి అద్వైతకి భేదం కావాలి. ప్రపంచాన్ని మాయగా మాత్రమే పరిగణిస్తుంది. ఆత్మ మరియు బ్రహ్మం వేరు వేరు
అయినా విడదీయలేనివి అని అంగీకరిస్తుంది. సంపూర్ణ దైవత్వాన్ని ప్రతిపాదిస్తుంది. జీవాత్మ పరమాత్మ వేరువేరు అంటుంది. అంటే ఇక్కడ రామానుజాచార్యుల వారి విశిష్ట దైత్వం, శంకరాచార్యుల వారి అద్వైత్వం ప్రధానంగా ఎలా వేస్తుందంటే ఆత్మ మరియు బ్రహ్మం వేరు వేరు అయినా విడదీయలేనివి అని అంగీకరిస్తుంది. అవి రెండు ఆత్మ వేరు బ్రహ్మం వేరు అయినా వాటిని విడదీయలేమని చెప్తుంది వీళ్ళ యొక్క సిద్ధాంతాలు. మరి బ్రహ్మం ఆత్మ ఎలా ఒకటో మరి వాళ్ళ యొక్క సారాలను మనం వినాలి. 70వది మాధ్వాచార్యుల ద్వైత్వతత్వము ఇతర వేదాంత పద్ధతుల కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? మాధ్వాచార్యుల ద్వైత్వతత్వము ఇతర వేదాంత పద్ధతుల కంటే ఎలా భిన్నంగా ఉంటుందంటే అన్ని దేవతలు సమానమని చెబుతుంది. ఆత్మ బ్రహ్మం పూర్తిగా ఒకటిగానని అంటుంది. భగవంతుడు జీవుడు పదార్థం వీటి మధ్య నిత్య భేదం ఉందని చెబుతుంది. భగవంతుడు మరి జీవుడు పదార్థము వీటి మధ్య నిత్యం భేదం ఉంటుందని చెప్పేదే మాధ్వాచార్యుల యొక్క దైత్వ తత్వం. ఇతర వేదాల కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? పదార్థము వేరు, జీవులు వేరు, భగవంతుడు వేరు, వాళ్ళకి మొత్తం నిత్యం భేదం ఉంటుందని దైత్వంలో మాధ్వాచార్యుల వారు వివరించారు. 71 విశిష్ట దైత్వాన్ని ప్రచారం చేసి విష్ణువు పట్ల సంపూర్ణ శరణాగతిని ప్రపత్తి బోధించిన గురువు ఎవరు? విశిష్ట దైత్వాన్ని బోధించిన వారే రామానుజాచార్యుల వారు. రామానుజాచార్యుల వారు విశిష్ట దైత్వ ప్రచారం చేసి విష్ణువు పట్ల సంపూర్ణ శరణాగతిని ప్రపత్తిని బోధించిన గురువు రామానుజాచార్యుల వారు. 72వది సాంప్రదాయ హిందూ సమాజంలో సాధారణ కుటుంబ వ్యవస్థ ఏది? కేవలం అణుకుటుంబం, తల్లి ఆధారిత కుటుంబం, పెద్దలు లేని కుటుంబం. సంయుక్త కుటుంబ వ్యవస్థ జాయింట్ ఫ్యామిలీ వ్యవస్థ సాంప్రదాయ హిందూ సమాజంలో సాధారణంగా కనిపించే కుటుంబ వ్యవస్థే. అది సంయుక్త కుటుంబ వ్యవస్థ. సంయుక్త కుటుంబ వ్యవస్థ. 73వది ప్రాచీన హిందూ ధర్మశాస్త్రం ప్రకారము దత్తత యొక్క దత్తత యొక్క ప్రధాన కారణం ఏమిటి? రాజకీయ ప్రభావం పెంచుకోవడం, ఇతర కుటుంబ ఆస్తిని పొందడం, వంశ పారంపర కొనసాగించడం మరియు శ్రద్ధాకర్మలు చేయించడం. వంశ పారంపర్యం కొనసాగించి శ్రద్ధాకర్మలు చేయడం అనేది ప్రాచీన హిందూ ధర్మం ప్రకారము దత్తత యొక్క ప్రధాన కారణము. వంశ పారంపర్యం అంతం కాకుండా శ్రద్ధాకర్మలు చేయడానికి, వంశాన్ని కొనసాగించడానికి దత్తత తీసుకునే విధానమే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం వచ్చింది. 74వ క్వశ్చన్ హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక హిందూ పురుషుడు విల్ లేకుండా మరణిస్తే మొదట వారసత్వ హక్కు ఎవరికి ఉంటుంది? స్నేహితులకు, కూతురి భర్తకు, తరగతి 1 వారసులు, భార్య, కుమారులు, కుమార్తెల తల్లి, గ్రామ పెద్దకు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఒక హిందూ పురుషుడు వీలు లేకుండా మరణిస్తే మొదటి వారసత్వ హక్కు అనేది తరగతి 1 వారసులు, భార్య ఫస్ట్, లేకపోతే కుమార్తెలు లేకపోతే ఈ ముగ్గురు లేని పక్షంలో ఆ చనిపోయిన హిందూ పురుషుడి యొక్క తల్లికి పోతుంది. వీళ్ళు మొత్తం 4 అన్నమాట. వీళ్ళకి మాత్రమే చెల్లుబడేది. ఒకవేళ పురుషుడు మరణిస్తే ఆయన యొక్క ఆస్తి. 75వది హిందూ దత్తత చట్టం ప్రకారం సరైన నిబంధన ఏది? 21 ఏళ్ళు దాటిన పిల్లవాడిని దత్త తీసుకోవచ్చు. కేవలం వివాహిత స్త్రీలు మాత్రమే దత్త తీసుకోవచ్చు. ఇప్పటికే దత్త తీసుకున్న పిల్లవాడిని మళ్ళీ దత్త తీసుకోవడం వీలు కాదు. ఒక పిల్లవాడిని పలు కుటుంబాలు దత్త తీసుకోవచ్చు. హిందూ దత్తత చట్టం ప్రకారము ఏది సరైంది కాదు. ఇప్పటికే దత్త తీసుకున్న పిల్లవాడిని మళ్ళీ దత్త తీసుకోవడం అనేది ఒక్కసారి దత్త తీసుకోవాలి. ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేయాలి. అందరి యొక్క కర్మకాండల్ని, అందరి యొక్క వంశం పారంపర్యాన్ని పోయలేడు ఒక పిల్లవాడు. పోయలేడు కాబట్టి ఒక్కసారి మాత్రం దత్త కార్యక్రమాన్ని స్వీకరించే ఉంటుందని హిందూ దత్త చట్టం చెబుతుంది. 76వ క్వశ్చన్ సర్పయాగాన్ని ఆచరించింది ఎవరు? పరీక్షిత్తు, అశ్వత్థామ, అర్జునుడు. జనమేజయుడు సర్పయాగాన్ని ఆచరించాడు. జనమేజయుడు సర్పయాగాన్ని ఆచరించాడు. సర్పయాగాన్ని ఆచరించినటువంటి వ్యక్తి. నెక్స్ట్ 77 భాగవతములో ప్రహ్లాదుని కథ ఏ స్కందములో ఉంది? 12వ స్కందం 11, 7, 6. భాగవతములో ప్రహ్లాదుని కథ 12వ స్కందములో ఉంది. 12 ప్రహ్లాదుడు అంటే 12వ స్కందములో ఉన్నవాడే ప్రహ్లాదుడు. 12వ స్కందంలో ఉంటాడు. తర్వాత 78 సర్పములకు తల్లి ఎవరు? వినత, అదితి, దితి మరియు కద్రు. సర్పములకు తల్లి కద్రు.
కారుదు అనొచ్చు. క కా కా రు దు లేదా కా రా దు లేదా క ద్రు రావద్దు. కద్రు. 79. వ్యాస మహర్షి తల్లిదండ్రులు ఎవరు? వ్యాస మహర్షికి తల్లిదండ్రులు సత్యవతి పరాశరులు. సత్యవతి మరియు పరాశరులు వ్యాస మహర్షి యొక్క తల్లిదండ్రులు. వ్యాస మహర్షి తల్లిదండ్రులు సత్యవతి మరియు పరాశరులు. మొత్తం పరాశరులు మరియు సత్యవతి. 80వ క్వశ్చన్. వామనుడు ఎవరిని 3 అడుగుల భూమిని అడిగాడు? వామనుడు ఎవరిని 3 అడుగుల భూమి అడిగాడు? ప్రహ్లాదుడిని, అంబరీషుడిని, శుక్రాచార్యుని, ప్రహ్లాదుడిని, బలిచక్రవర్తిని. వామనుడు 3 అడుగుల భూమిని బలిచక్రవర్తిని ఈమెను అడిగాడు. బలిచక్రవర్తి ఒక 3 అడుగుల భూమి అని వామనుడు అడిగాడు. 81. వ్యాసుడు ఋగ్వేదాన్ని ఎవరికి బోధించాడు? వ్యాసుడు ఋగ్వేదాన్ని వైశంపాయనుడికి, జైమినికి, యజ్ఞలునికి, పైలునికి. వ్యాసుడు ఋగ్వేదాన్ని బోధించింది పైలునికి. పైలునికి పైలునికి వ్యాసుడు బోధించింది ఏంటి? ఋగ్వేదం. ఋగ్వేదాన్ని పైలునికి బోధించింది ఎవరు? వ్యాసుడు. ఇలా వ్యాసుడు ఋగ్వేదము, పైలుకుడు. నెక్స్ట్ 82వది. వాలకిల్య సూక్తము ఏ వేదములో ఉన్నది? వాలకిల్య సూక్తము సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, ఋగ్వేదము. వాలకిల్య సూక్తము ఋగ్వేదములో ఉంది. ఋగ్వేదములో ఉన్నదాన్నే వాలకిల్య సూక్తము అంటారు. వాలకిల్య సూక్తము. నెక్స్ట్ 83. కాణ్వా శాఖ ఏ వేదానికి సంబంధించింది? కాణ్వా శాఖ ఏ వేదానికి సంబంధించింది? ఋగ్వేదం, సామ, అథర్వణ, యజుర్వేదం. యజుర్వేదానికి సంబంధించిన శాఖనే కాణ్వ శాఖ అంటారు. యజుర్వేదము కాణ్వ శాఖ. 84 క్వశ్చన్. గోకర్ణుడి కథ ఏ పురాణములో ఉంది? మత్స్య పురాణము, వరహ, వామన మరియు భాగవత పురాణం. భాగవత పురాణములో గోకర్ణుని కథ ఉంది. గోకర్ణుని కథ ఉంది ఎందులో? భాగవత పురాణములో. భాగవత పురాణంలో ఉంది ఏంటది? గోకర్ణుని కథ. ఈ గోకర్ణుని కథ అనేది భాగవత పురాణంలో ఉంది. 85. బ్రహ్మసూత్రాలకు అనుభాష్యాన్ని రచించింది ఎవరు? రామానుజాచార్యులు, శంకరాచార్యులు, రాఘవేంద్ర తీర్థులు, మాధ్వాచార్యులు. బ్రహ్మసూత్రాలకు అనుభాష్యాన్ని రచించింది మాధ్వాచార్యులు. 86. స్వామి పుష్కరిణి ఏ క్షేత్రములో ఉన్నది? శ్రీరంగం క్షేత్రములో, మహానంది క్షేత్రములో, బదరీ క్షేత్రములో, తిరుమల క్షేత్రములో. స్వామి పుష్కరిణి ఏ క్షేత్రములో? తిరుమల క్షేత్రములో ఉన్నదాన్ని పుష్కరిణి, స్వామి పుష్కరిణి అంటారు. స్వామి పుష్కరిణి ఉన్నది తిరుమల క్షేత్రంలో. 87. మహాభారతం యొక్క చివరి పర్వం ఏది? శల్య పర్వ, భీష్మ పర్వ, అనుశాసన పర్వ, స్వర్గారోహణ పర్వ. మహాభారతం యొక్క చివరి పర్వాన్ని స్వర్గ యొక్క అవరోహణ, స్వర్గారోహణ పర్వ అంటారు. స్వర్గారోహణ పర్వ. 88. ద్రోణునికి యుద్ధ విద్యలు నేర్పింది ఎవరు? ద్రోణ నీకు విద్యలు నేర్పి రా అని చెప్పింది పార్థీపని, భీష్ముడు, పరాశురుడు, పరశురాముడు. పరశురాముడు ద్రోణునికి యుద్ధ విద్య నేర్పుతాడు. ద్రోణ నేను పరశురాముడిని, నేను నీకు యుద్ధ విద్య నేర్పుతా రా అని చెప్పి పరశురాముడు యుద్ధంలో ఉన్న కళ్ళ మొత్తాన్ని ద్రోణునికి చెప్తాడు. 89. ప్రతి మూలక్షణం ఎక్కడ చెప్పబడింది? వేదములో, వ్యాకరణ శాస్త్రములో, శిక్షా శాస్త్రములో, ఆగమములో. ఆగమములో చెప్పబడింది ప్రతి మూలాక్షణం. ప్రతి మూలాక్షణము చెప్పబడింది ఎక్కడ? ది ప్రొసీడ్యూర్ ఆఫ్ ది స్టాచ్యూ ఆఫ్ గాడ్. అది ప్రతి మూలాక్షణం ఆగమం చెప్పబడింది. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఆగమం. 90వ క్వశ్చన్. రౌరవాగమము అనే గ్రంథం ఏ ఆగమానికి సంబంధించింది? రౌరవాగమము అనే గ్రంథం దేని? శైవాగమమునకు, వైఖానాస గమనముకు, వైష్ణవ గమనమునకు, శతాధ గమనమునకు, శైవ గమనమునకు. రౌరవ గమము. రౌరవ గమము ఏ గ్రంథము అనే గ్రంథం ఏ ఆగమానికి సంబంధించింది?
శైవాగమమునకు సంబంధించిందే రౌరా. నెక్స్ట్ 91 ఉత్సవాలలో అవభృతము ఉత్సవములో అవభృతము రెండో థ ఎప్పుడు ఆచరిస్తారు? ఉత్సవ ప్రారంభములో, ఉత్సవ మధ్యలో, పై 3 దశలలో, ఉత్సవాంతములో ఆచరించే దాన్నే అవభృతాన్ని ఉత్సవం యొక్క లాస్ట్ దశలో ఆచరిస్తారు. 92 శంకర భగవద్పాదుల వారి గురువు ఎవరు? గురువు గారు ఎవరు? శంకర భాగవతాదుల వారి గురువు గౌడపాదులు, ఉవ్వాటాచార్యులు, యమునాచార్యులు, గోవింద భగవత్పాదులే వారే శంకర భగవత్పాదుల వారి గురువు. శంకర భగవత్పాదుల వారి గురువు గోవింద భగవత్పాదులు. ఓ గోవింద భగవత్పాద అని. 93వది అనిరుద్ధ సంహిత ఏ ఆగమానికి సంబంధించింది? అది వైఖానస, శైవ గామ, శాక్త గామ, పంచారాత్రగమము అనిరుద్ధ సంహిత పంచారాత్ర గమమునకు సంబంధించింది. 94వది ఆగమ మందు స్నానము ఎన్ని విధాలుగా పేర్కొన్నది? ఆగమ మందు స్నానం అనేది 16, 8, 5, 7 విధాలుగా స్నానం ఆచరించాలి. ఆగమ మందు పేర్కొన్న స్నానం రకాలు మొత్తము 7 రకాలు. 5వది ఆగమాలలో బేర పదముచే దేన్ని గ్రహించాలి? విగ్రహాన్ని, విమానాన్ని, ద్వారాన్ని, బలిపీఠాన్ని. ఆగమాల్లో బేర పదముచే దేన్ని గ్రహించాలి అంటే విగ్రహాన్ని గ్రహించాలి. 96వది తాప, పుండ్ర, నామ, మంత్ర, యాగ అను 5 సంస్కారములను ప్రతిపాదించిన ఆగమం ఏది? ఇది తాప, పుండ్ర, నామ, మంత్ర, యాగ మొత్తం 5 సంస్కారాలు. పాంచరాత్ర గమములోనే తాప, పుండ్ర, నామ, మంత్ర, యాగ మొత్తం 5 ఉంటాయి. 5 అన్న కాబట్టి పంచరాత్ర గమము. 97 ప్రశ్నోత్తర మాలిక అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ప్రశ్నోత్తర మాలిక అనే గ్రంథాన్ని రాసిన వారు రామానుజాచార్య, మాధ్వాచార్య, వికలాసులు, శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారు రాసిన గ్రంథాన్ని ప్రశ్నోత్తర మాలికా గ్రంథం అంటారు. ప్రశ్నోత్తర మాలికా గ్రంథమే శంకరాచార్యుల వారి గ్రంథం. 98 చతురామానయ పీఠ స్థాపకులు ఎవరు? చతురామానయ విద్యారణ్యులు, రామానుజాచార్యులు, రాఘవేంద్ర స్వామి, శంకరాచార్యుల వారు. శంకరాచార్యుల వారే చతురామనయ పీఠ స్థాపకులు శంకరాచార్యుల వారు. 99 ముండకోపనిషత్తు అనే ఏ వేదానికి సంబంధించింది? ముండకోపనిషత్తు ఏ వేదానికి సంబంధించింది? కృష్ణ యజుర్వేదమునకు, ఋగ్వేదమునకు, సామవేదమునకు, అధర్వణ వేదమునకు సంబంధించిందే ముండకోపనిషత్తు అధర్వణ వేదమునకు సంబంధించింది. నెక్స్ట్ 100వది సూత పౌరాణికుని అసలు పేరేమిటి? సూత పౌరాణికుని అసలు పేరు దౌల్భజ్యుడు, బాదరాయణుడు, కహోలుడు, రోమ మహర్షుడే సూత పౌరాణికుని అసలు పేరు.